me this position. ఇంతకంటే అసలు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే మీరు కమర్షియల్ ఎలివేషన్స్ తో రాయరండి, అసలు మీకు నచ్చదా అది? ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ మీకు సో కాల్డ్ కమర్షియల్ అప్రోచ్. ఇప్పుడు మీరు ఈ సినిమాలో కూడా రష్మికని, నా రివ్యూలో కూడా నేను చెప్పాను, రష్మికని అంత పెద్ద హీరోయిన్, ఓ పక్కన చిరంజీవి గారు, నాగార్జున గారు మా క్రష్ అంటే మా క్రష్ అని మాట్లాడిన రష్మికని మీరు జస్ట్ ప్లాట్ఫామ్ మీద ఏడుస్తూ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే అదే అంటే నేను చెప్పేదానికి అదే ప్రూఫ్. అంటే నేను కథ రాసుకున్న తర్వాత ఇది చాలా బాగా రష్మికలో చాలా ఒక చిన్నతనం, ఒక ఇన్నోసెన్స్, చిన్న అంటే ఒక వెరీ అంటే ఒక యాటిట్యూడ్ లేకుండా ఒదిగోగల గుణం ఏదో కనిపించి, సరే అంటే ఇవంతా బాగుంటుంది అని అనుకోని జస్ట్ చేస్తాను అంత తప్పని. సో ఇట్స్ లైక్ అలా కుదిరిందను, నేనే అప్రోచ్ అయ్యాను. సో బేసిక్గా సో రాయలేకపోవడం అనేది ఒక విధంగా నేను అది ఈ సినిమా రైటింగ్ కానీ, సినిమా కథ కానీ, సినిమా మేకింగ్ కానీ ఇట్స్ ఎవరు ఇది చేయలేరు, ఇది చేస్తారు, ఇది ఛాలెంజ్ కాదండి. సినిమా అనేది ఛాలెంజ్ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పందా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ని ఇప్పుడు నేను చేసే విధానం నాకు వచ్చు అంటే అది నాకు రాదు, అది మంచిది, ఆర్ నీకు ఇది రాదు, ఇది మంచిది అని చెప్పలేం బేసిక్గా. ఎవ్రీబడి హ్యాస్ అ సిగ్నేచర్. సో ఆ ఎలివేషన్ డైలాగ్ చేయడం అదొక సిగ్నేచర్. సో అది నీకు రాదంటే అది అంటే ఇప్పుడు బాగా ఒక టెన్నిస్ ఆడగాడు, ఏదైనా ఒక ఆట, క్రికెట్ ఆడగాడు ఒక షాట్ కొడతాడు బేసిక్గా. ఆ షాట్ నీకు రాదు అని అనలేము. ఆ షాట్ కొట్టి 6 కొడతాడు, ఇంకో షాట్ కొట్టి 6 కొడతాడు బేసిక్గా, అంతే. ఇట్స్ ఆల్ ఎవరి స్టైల్, ఎవరి స్ట్రెంగ్త్ అదే బేసిక్గా. సో ఏది కరెక్ట్ రాంగ్ అని చెప్పలేం బేసిక్గా. సో ఇందులో ఎలివేషన్ నా సినిమాలో ఎందుకు కుదరదు అన్నప్పుడు, ఎందుకు కుదరదు అంటే నేను రియలిస్టిక్గా ఇప్పుడు లాస్ట్కి నాకు అత్యంత ఇందులో డిఫికల్ట్, నేను కానీ మేము టీమ్ కానీ కథ ఇచ్చేసేటప్పుడు ఇందులో డిఫికల్ట్ అంటే అప్పటిదాకా అత్యంత అంటే ఏమి తెలియగా ఇన్నోసెంట్గా ఉన్న దేవ క్యారెక్టర్ని ఎక్కడో చోట ఒక ఆవేశం ఎలా తెప్పించారంటే, బిచ్చగడికి ఆవేశం ఉండదు కాబట్టి ఆవేశం వచ్చి వాడు తిరగబడేటట్టు చేయడమే మన క్లైమాక్స్ బేసిక్, అంటే ఒక పెద్దవాడు. సో అలాంటిది కూడా నాకు ప్రాబ్లం, ఎందుకంటే రాస్తూ వచ్చాం, కథ మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చాం, ఇది అని చెప్పుకుంటూ వస్తాం. సో ఇలాంటి సడన్నెస్ కానీ, సడన్ గా మనం వేరే వాటిల్లో ఎలివేషన్ ఎందుకు వస్తుంటే వాళ్ళు ముందు నుంచి అలా అంటే దాన్ని వాడు అలా డిజైన్ చేస్తారు. సో డిజైన్ చేస్తే పడతాయి. డిజైన్ చేయకపోతే ఇందులో ఒకటి ఆల్రెడీ ఇందులో నేను అలానే అంటే అందులో నా పంచ్ డైలాగ్ ఇప్పుడు దానికి కంపేరబుల్ గా నా సినిమాలో పంచ్ డైలాగ్ ఒక సీఎం, ఒక అమాయకమైన ఆడపిల్లకి అన్ని న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత అనేది బిగ్గెస్ట్ పంచ్ లైన్ నాకు తెలిసి. కానీ అతను చెప్పిన విధానము, నేను తీసిన విధానము అది నార్మల్ ఒక సీఎం నిజంగానే సినిమా కాదు, సినిమా సీఎం అయితే వేరే విధంగా చెప్పేవాడము, కానీ నిజం సీఎం కూడా అది చెప్పగలుగుతాడని మీరు నమ్ముతారు. అది అంటే నిజంగా సీఎం ఇప్పుడున్న ఏ సీఎం అయినా సరే ఏదైనా జరిగితే అతని అంతర్మదనం అలానే ఉంటుంది. అరే నేను చేయలేకపోయానే అని ఒక బాధ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. సో అలాంటి రియల్ స్పేస్ లో సినిమాలు ఉంటాయి కాబట్టి ఆ పంచ్ లైన్స్ అలా ఉంటాయి. ఇందులో కూడా నీకు చెన్నై తెలుసా, నీకు హైదరాబాద్ తెలుసా, నీకు ముంబై తెలుసా, అందులో ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను, నాకు కావాలి అన్నదే పంచ్. నాకు 10,000 కోట్లు కావాలంటాడు వాడు, నువ్వేంటి రప్పించాడంటే నాకు కావాలి సార్ అంటాడు. నాకు కావాలనడమే నాకు పంచ్ అనుకుంటున్నాను. మీ స్థాయి పంచది లేదా మీ యాంగిల్ క్యారెక్టర్ లో ఇప్పుడు ఆడిటోరియం ఓ అని అరుస్తారు బేసిక్గా. అంటే సేమ్ ఒక పెద్ద ఎలివేషన్, పెద్ద డైలాగ్ కి దీనికి అదే అరుపు ఉంటుంది బేసిక్ ఆడిటోరియం బేసిక్, అంటే కొంచెం ఎక్కువ తక్కువలో. అంటే ఈ కుబేరాకి ఆ నిర్మాతలు ఇద్దరు, రామ్మోహన్ రావు కానీ లేకపోతే సునీల్ నారాయణ గారు, జాహ్నవి, వీళ్ళందరూ కూడా అంత పొటెన్షియల్, అంత దమ్మున్నోళ్ళు కాబట్టి శాఖర్ కమ్ములను మోసారు. కానీ లేకపోతే ఆ పల్లకిని అక్కడ పెట్టి పారిపోయి ఉండేవారు అడవిలో. కానీ ఒక డిస్కషన్, ఒక ఫన్నీ అండ్ వైల్డ్ డిస్కషన్ జరుగుతూ వచ్చింది సార్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సునీల్ గారు, రామ్మోహన్ రావు అండ్ జాహ్నవి? హౌ డు యూ రియలీ డిస్క్రైబ్? గుడ్ అండి. ఒక ప్రొడ్యూసర్ రెండు రకాలుగా ఉంటే బేసిక్గా బాగా ఇన్వాల్వ్ అయ్యి, కథలో ఇన్వాల్వ్ అయ్యి, అలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఒక కైండ్ ఉంటారు బేసిక్గా. కానీ మేము మొదటి నుంచి నేను చేస్తున్న సినిమాలు బేసిక్గా నాకు సినిమారం గారికి ఒక అసోసియేషన్ ఎలాంటిదంటే, ఆయన నన్ను పూర్తిగా యాజ్ అ మేకర్, ఆయన క్రియేటివ్ సైడ్ నన్ను ఎప్పుడు అంటే ఐ విల్ నాట్ బి ఇన్వాల్వ్డ్ అనే చెప్పేస్తాడు ఆయన ఎవరినండి.
అంటే ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పెక్ట్ విత్ మీ అనేది ఆయనకి నాకు అంటే నేను ఆయన ఏదో ప్రొడ్యూసర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఆయన మిమ్మల్ని డైరెక్ట్ గా ఆయన రెస్పెక్ట్ ఇస్తాను. సో అంతే ఒక భరోసా ఉంది మా ఇద్దరికి. సో ఆ భరోసాతోటే ఇచ్చేసాం. సో రోజు ఇన్వాల్వ్ అయ్యి ఆయన అలా కాదు బేసిక్గా. సో ఎప్పుడైనా ఏదైనా ఇది కావాలి, ఇది ఏదైనా ఎక్కువ అవుతుంది ఎట్లా అంటే ఏమైనా అవుతుందా అని ఒకసారి రివిజన్ చేసి మాట్లాడుకొని అంతే ఇంకా అసలు వెళ్ళిపోవడం బేసిక్గా. సో అలాంటి ప్రొడ్యూసర్ అయినా. సో అలానే చేశాడు ఈ సినిమా కూడా. ప్రొడక్షన్ సైడ్ అదేంటి మేము ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాం ఇదంతా అదే బాంబేలో చేస్తున్నాం కానీ ఆ ప్రొడక్షన్ మేము ఎప్పుడు అమిగోస్ అని మా కంపెనీ అంటే నేను ఎప్పుడు కొలాబరేషన్ చేశాను. ఇప్పుడు ఫిదా అయినా దిల్ రాజు గారితో చేసిన మన ఏవిఎంతో చేసిన అన్నిట్లో అమిగో మా టీం ఎక్కువ ఎగ్జిక్యూషన్ లో చేస్తారు. నేను ఎండ్ టు ఎండ్ నేను చూసుకుంటా బేసిక్. నేను డైరెక్టర్ గా దిగడం కాకుండా. అంటే మీకు డబ్బులు ఇచ్చేయడమేనా సార్? డబ్బులు ఇవ్వడం, బడ్జెట్ మీకు ఇచ్చేసి బడ్జెట్ అంటే అట్లా అని కూడా ఈ బడ్జెట్ ఇంత ఈ క్యాప్ మేము ఇస్తాం కూడా. అది ఎక్కువ ఎగ్జిక్యూషన్ అంటే డే టు డే చూస్తూ ఉంటారు కానీ ఎక్కువ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. చెక్ పవర్ వాళ్ళదే. యూ డోంట్ హోల్డ్ చెక్ పవర్. ఐ డోంట్ హోల్డ్ చెక్ పవర్ బట్ వి ఎగ్జిక్యూట్. ఓకే, వి ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో నా పీపుల్ నా ఎక్కువ మా టీమే ఉంటుంది బేసిక్గా. సో అది నేను అక్కడే నాకు చెక్ చేసుకుంటా ఉంటాను బేసిక్. అంటే ఏం చేయాలి అంటే సో అందుకే మాకు ఎన్ని రోజులైనా కానీ ఒక బయట ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఎన్ని రోజులైనా అన్ని రోజుల బడ్జెట్ మాది అవ్వదు. అంటే ఇప్పుడు సో దాన్ని మల్టిప్లై అవ్వదాం. మేము కొంచెం జాగ్రత్తగా వేరే విధంగా చేస్తాం యాక్చువల్లీ. అంటే మాది ఇప్పుడు లవ్ స్టోరీలో ఒక 120 రోజులు చేసినా కానీ బయట సినిమా 120 రోజులు మల్టిప్లైడ్ బై పర్ డే అట్లాంటిది మాకు వర్కౌట్ మాది అవ్వదు బేసిక్. నేచర్ ఆఫ్ వర్క్ లో మేము కొన్నిసార్లు ఏమి లేకుండా వెళ్తాము, యూనిట్ తక్కువ చేసుకుని వెళ్తాము, అట్లాంటివన్నీ ఉంటాయి. సో ఓకే, సో మేము జనరల్లీ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మా టీం దీంట్లో పెద్ద వర్క్ చేయడంలో పెద్ద పాత్ర ఉంటుంది. ఆయన ఓవర్సీ చేస్తా ఉన్నాడు. అంటే బేసిక్గా సునీల్ గారు, రామ్మోహన్ రావు గారు అంతే కదా. అంటే సినిమా హిట్ అయింది కాబట్టి ఇంత డిస్కషన్ సార్, ఇంత పెద్ద డిస్కషన్. ఎందుకంటే సునీల్ గారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక మాట అడిగాను నేను. అంటే బడ్జెట్ మీరు అనుకున్నది ఒకటి, ఎక్కడో 110 కోట్లు ఏదో అనుకుని ఫైనల్గా అయితే 150 వరకు రీచ్ అయింది అని చెప్పి అంటున్నారండి ట్రేడ్లో. మీకు మరింత సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు అండ్ అన్నీ తెలిసిన వాళ్ళు, మీకు కంట్రోల్ మీకు ఉన్నట్ట లేనట్ట అని అడిగాను. అంటే ఆయన ఏమన్నారంటే దానికి ముందు ఒక బడ్జెట్ చెప్తారండి, తర్వాత బడ్జెట్ మారిపోతుంది, ఏం చేయలేము, వీఆర్ హెల్ప్లెస్ అని నా ఇంటర్వ్యూలో రికార్డెడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు సార్. వై డిడ్ ఇట్ హ్యాపెన్ అండి? ఇప్పుడు మీ వైపు నుంచి అమిగోస్ వాళ్ళు మీరు యూ టేక్ లాట్ ఆఫ్ కేర్, రివైజ్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు, వాళ్ళు అనుభవజ్ఞులు. మరి ఈ గ్యాప్ ఎక్కడ, ఆయన అన్న మాటలో ఆ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? అది అంటే బేసిక్గా ఇప్పుడు అంటే ప్రతి సినిమా ఇప్పుడు సినిమా ఒక 25-30% దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఉంటుంది అనేది బేసిక్. అంటే ఇది నా అంటే ఇంత అంటే ఇది ఇప్పుడు 120 అనుకో 150 అవుతే అది అగైన్ ఇట్స్ 20%, 25% ఎక్కువైనట్టు బేసిక్గా.